హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో వచ్చేసి కోడిగుడ్డు వంకాయ ఎండు చేప కూర అయితే చేశాను. చాలా రోజుల తర్వాత చేశాను నేను. చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి కూర ఇష్టమో కామెంట్ చేయండి. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను కూర. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాగే ట్రై చేశారు లేదో కామెంట్ చేయండి. వంకాయ ఎండు చేప పులుసు కోసం అయితే ఎగ్స్, వంకాయలు, ఎండు చేపలు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకుందాం. ఎండు చేపలు క్లీన్ చేసుకుందాం. గుడ్లు అయితే ఉడకబెట్టుకుందాం. గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల్లో 2 పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడు దాంట్లో కాస్త ఉప్పు వేసి ఇంకా త్వరగా మగ్గుతాయి, మంచి కలర్ వస్తాయి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లో వంకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకుని ఇవి కూడా మగ్గించుకోవాలి. వంకాయ అయితే మెత్తబడింది. దీంట్లో టమాటా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకుని ఇవి కూడా కాస్త మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటా మెత్తబడింది. దీంట్లో మనం ఎండు చేపలు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అలానే దీంట్లో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. చాలా కొంచెం అన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చేప ఫస్టే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, కానీ అదంతా ఇరిపోతుందని ఫ్రై చేయలేదు. ఇలా బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఉప్పు వేసాను కదా, నేను ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే చేపల్లో కూడా ఉప్పు బాగానే ఉంటుంది. అందుకని చూసి వేసుకోవాలి. కొంచెం పసుపు, అలానే కారం మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. పులుసులో కారం ఉంటే బాగుంటుంది, పులుపు వేస్తాం కాబట్టి. ఇవన్నీ వేసుకొని ఉప్పు కారం 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అలానే దీంట్లో కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోసి దీన్ని కాస్త ఉడకనివ్వాలి. దీన్ని కాస్త అయితే ఉడకనిద్దాం. తర్వాత చింతపండు వేసుకోవాలి. కూర ఉడికిందండి. ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. చింతపండు తీసుకుని పక్కన పెట్టుకున్న ఫస్టే అది వేసేసుకొని ఇంకాస్త ఉడకనిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఉప్పు చెక్ చేసేసుకుని మూత అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి. ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది. కాస్త కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద తిన్న వాళ్ళు 2 ముద్దలు ఎక్స్ట్రా బాగానే తింటారు. అంత బాగుంటుంది కోడిగుడ్డు ఎండు చేప వంకాయ పులుసు. మీరు ఎప్పుడైనా తిన్నారా లేదో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నం వేసుకొని పొగలు వస్తుంది చూసారా? ఎండాకాలం వేడిగా తిన్నారనుకోండి, కానీ వేడి వేడి అన్నం, కోడిగుడ్డు, ఎండు చేప, వంకాయ, ఈ 3 కాంబినేషన్లో కూర అయితే అదిరిపోతుంది. చూసారు కదా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో పెడతాను, వెళ్ళి చూసేసేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. మీకు ఎండు చేపల్లో ఏ చేప ఇష్టమో కామెంట్ చేయండి. నేను 2 గుడ్లు తింటున్నా, మార్నింగ్ ఎగ్ తినలేదు కాబట్టి. ఎండు చేప, వంకాయ, కోడిగుడ్డు పులుసు చూస్తేనే నోట్లో అయితే నీళ్ళు వస్తున్నాయి. చాలా టెంప్టింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినేస్తానా అని. ఎందుకంటే నోరు మంచిగా లేదు, చాలా రోజులు అవుతుంది. జలుబు చేసి కోల్డ్, దగ్గు, జ్వరం అన్నీ వచ్చి, అందుకే ఈ కూర తింటే కొంచెం నోటికి సమ్మగా మంచిగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇదేనండి ఈరోజు నా లంచ్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. ఎండు చేపలు, కోడిగుడ్డు ఈ కాంబినేషన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కూర అయితే ఎంత అమృతంలా ఉందో తెలుసా అండి, సూపర్ ఉంది. అబ్బాబ్బాబ్బా. మా డాడీకి ఫోన్ చేసి ఊరు వెళ్ళారు. ఫోన్ చేసి డాడీ ఎండు చేపలు తీసుకురా అంటే సరే అని చెప్పి మా డాడీ తీసుకొచ్చారు. కూర అయితే మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది, సూపర్. ఎన్ని రోజులైంది తెలుసా ఇలాంటి కూర తిని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా?